హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనము భారత పురాణ గాథలోని దేవతలు దిగివచ్చారు అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. కృతయుగం గడిచి త్రేతాయుగం ఆరంభమైన సమయంలో అవిక్షిత్తు అనేవాడు గొప్ప రాజు. అతని కొడుకు మరత్తు తండ్రిని మించిన ఖ్యాతి గలవాడు. అతని రెండో విష్ణువు అనేవారు కూడా. దేవేంద్రుడు కూడా మరుత్తును ఎందులోనూ మించలేక అసూయతో కుమురుతూ ఉండేవాడు. ఇంద్రుడి పురోహితుడైన బృహస్పతి మరుత్తు వద్ద కూడా పౌరోహిత్యం చేస్తూ యజ్ఞయాగాదులు చేయిస్తూ ఉండేవాడు. బృహస్పతి కూడా సామాన్యుడేం కాదు. ఆయన అంగీరసుడి కొడుకు. అంగీరసుడికి సంవర్తుడనే మరొక చిన్న కొడుకు ఉండేవాడు. తేజస్సులో బృహస్పతి ఎక్కువే అయినా తపశక్తి సంపన్నుడిదే పైచేయిగా ఉండేది. ఇది చూసి సహించలేక బృహస్పతి అతన్ని చాలా రకాల బాధలు పెట్టాడు. అన్న పెట్టే బాధలు సహించలేక సంవర్తుడు తన ఆస్తిని అంతా వదిలేసి దిగంబరుడై తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇది జరిగిన అనంతరమే దేవేంద్రుడు యుద్ధంలో రాక్షసులను జయించి ఇంద్ర పదవి సంపాదించుకొని తనకు పురోహితుడిగా బృహస్పతిని పెట్టుకున్నాడు. సమస్త భూమండలాన్ని జయించి లోకాలన్నిటిలోనూ కీర్తి గడించుకున్న మరుత్తును చూసి ఓర్వలేక దేవేంద్రుడు ఒకనాడు దేవసభకు బృహస్పతిని పిలిపించి, నీవు మరుత్తుకు పురోహితుడిగా ఉండటం నాకేం బాగాలేదు. నేను త్రిలోకాధిపతిని, ఇంద్రత్వం పొందిన వాణ్ణి. ఆ మరుత్తు మానవ మాత్రుడు, ఎప్పుడో చావలసినవాడు. అలాంటప్పుడు నీవు నాకు అతని కూడా పౌరోహిత్యం చేయటం ఏమీ బాగలేదు. బాగుపడాలంటే నాకే పురోహితుడిగా ఉండిపోయి మృత్తును వదులుకో, లేదా ఆ మృత్తుకే పురోహితుడిగా ఉండి నా పౌరోహిత్యం మానుకో అని గట్టిగా చెప్పేశాడు. బృహస్పతి బెదిరిపోయి, అదే మాట, మిమ్మల్ని వదులుకొని మృత్తుకు పౌరోహిత్యం చేస్తానా? మృత్తునే వదులుకుంటాను, మీరెక్కడా అతనెక్కడా అని ప్రమాణాలు కూడా చేశాడు. ఇంద్రుడి దిగులు తీరిపోయింది. ఇది జరిగాక మరుత్తు బృహస్పతి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను ఒక యజ్ఞం చేస్తానని మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఆ యజ్ఞం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. తమరు వచ్చి నా చేత ఆ యజ్ఞం చేయించండి. యజ్ఞ సంబరాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. ఇక నేను నీకు పురోహితం చేయనులే. ఇంద్రుడు నన్ను తనకే పురోహితుడుగా ఉండమంటున్నాడు. నేను కూడా సరే అన్నాడు బృహస్పతి. తమరు నన్ను ఇలా విడిచిపుట్టడం భావ్యం కాదు. మా తండ్రి గారికి కూడా మీరే పురోహితులు. నాకు తమ మీద ఎంతో భక్తి గౌరవాలు ఉన్నాయి అన్నాడు మరుత్తు. బృహస్పతి నిర్మోహమాటంగా, అదేం మాట, అటు దేవతలకు పురోహితుడుగా ఉంటూ ఇటు మానవ మాతృడికి ఎలా పౌరోహిత్యం చేస్తాను? ఇక నుంచి నేను నీకు పురోహితుడిని కానని చెప్పానుగా. నీ ఇష్టం వచ్చిన వాడిని మరెవరినైనా పెట్టుకో, నేను నీ చేత యజ్ఞం చేయించేది లేదు అన్నాడు. మరుత్తు అవమానము నిరాశ పొందిన వాడై తిరిగి వస్తుండగా అతనికి దారిలో నారదుడు కనబడి, ఎన్నాయనా, ఏమిటలా విచారంగా ఉన్నావు? ఎక్కడి నుంచి రావటం? ఏమిటి కథ? సంగతి ఏమిటో చెప్పు. నేను తీర్చగల కష్టమైతే తప్పక తీరుస్తాను అన్నాడు. స్నేహపూర్వకంగా నారదుడు ఈ మాట అనేసరికి మరుత్తు ఆయనతో జరిగిందంతా చెప్పాడు. నా గురువుగారు నన్ను విడిచిపెట్టడమే కాక అవమానం కూడా చేశాడు అని మరుత్తు తన కథ ముగించాడు. బృహస్పతి చేయించకపోతే మునిగిపోయింది ఏమీ లేదు. ఆ బృహస్పతికి సంవర్తుడనే తమ్ముడు ఒకడున్నాడు. అద్భుతమైన శక్తి సంపన్నుడు. ప్రస్తుతం దిగంబరుడై తిరుగుతున్నాడు. అతన్ని నీ చేత యజ్ఞం చేయించగలడు అన్నాడు నారదుడు. మరుత్తు ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. అతను నారదుడితో, మహాత్మా, మీరనే ఆ సంవర్తుడు ఎక్కడుంటాడు? అతను ఏ విధంగా ఆశ్రయించాలి? ఏ విధంగా ఆయన అనుగ్రహం సంపాదించాలి? ఆయన కూడా నన్ను తిరస్కరిస్తే నాకు మరి వేరే చావు ఉండదు అన్నాడు. రాజా, ఆ సంవర్తుడు ప్రస్తుతం వెర్రివాడి వేషంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు మహేశ్వరుని దర్శించడానికి కాశీ వచ్చి ఉంటాడు. నీవు కాశీకి వెళ్ళి నగర ద్వారం వద్ద ఒక శవాన్ని పెట్టుకుని కూర్చో. సంవర్తుడు శవాన్ని చూడగానే వెనక్కుపోతాడు. నీవు అతన్ని వెంబడించి అతను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు వెళ్ళు. ఒంటరిగా చూసి శరణు కోరు. నిన్నెవరు పంపారంటే నారదుడు పంపాడని చెప్పు. నేనెక్కడున్నానని అడిగితే తడుముకోకుండా అగ్నిలో ఉన్నాను చెప్పు అని నారదుడు మరుత్తుకు సలహా ఇచ్చాడు. మరుత్తు నారదుడికి కృతజ్ఞత తెలుపుకొని కాశీకి వెళ్ళి నగర ద్వారం దగ్గర ఒక శవాన్ని పెట్టుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి సంవర్తుడు అటుగా వచ్చి శవాన్ని చూస్తూనే గిర్రును తిరిగి వెళ్ళిపోసాగాడు. ఆ మనిషే సంవర్తుడు అని గ్రహించి మరుత్తు ఆయన వెంట పడ్డాడు. ఇద్దరు ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక సంవర్తుడు మరుత్తు మీద దుమ్ము మన్ను కొట్టి మీద ఉమ్మేశాడు. మరుత్తు ఇదేమీ లక్ష్యం పెట్టక ఆయనకు ఒక నమస్కారం చేసి మళ్ళీ వెంటపడసాగాడు. కొంత దూరం వెళ్ళి సంవర్తుడు ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కింద అలుపు తీరడానికి కూర్చున్నాడు. తర్వాత ఆయన మరుత్తులో,
నేనెవరో నీకెలా తెలిసింది? నేను ఫలానా చోట ఉంటానని నీకెవరు చెప్పారు? నిజం చెప్తే నీ కోరిక తీరుతుంది. అబద్ధమాడావో నీ తల 100 చెక్కలవుతుంది అన్నాడు. మురుత్తుడు నారదు చెప్పమన్నట్లే చెప్పాడు. స్వామి, నాకు గురువుగా ఉండి తమరు నా చేత యజ్ఞం చేయించాలి అని తన కోరిక వెలిబుచ్చాడు. అంతా విని, ఈ వికారాకారంతో ఉన్న నా చేత యజ్ఞం చేయించుకోవటం దేనికి? ప్రతిభావంతుడైన మా అన్న బృహస్పతి యజ్ఞాలు చేయించటంలో సాటి లేనివాడు, ఆయన వేడుకో అన్నాడు సంవర్తుడు. ఆ మాటలకు మురుత్తు బృహస్పతి అన్న మాటలు కూడా సంవర్తుడికి చెప్పాడు. సంవర్తుడు అంతా విని, నా చేత యజ్ఞం చేయించుకోవటంలో గల కష్టసుఖాలు ఆలోచించుకో. బృహస్పతికి ఇంద్రుడికి కూడా నాపై ఆగ్రహం కలుగుతుంది. అది అలా ఉంచి అక్షరాలా నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతివో నేనే నిన్ను నాశనం చేస్తాను అన్నాడు. స్వామి, ఏ పరిస్థితుల్లోనూ మీరు చెప్పిన దానికి నేను కాదనను అని మురుత్తు ప్రమాణాలు చేశాడు. సరే అయితే నేను చెప్పేది విను. ఈ యజ్ఞంతో పాటు నీకు అంతు లేని ధనం సమకూరేలాగా చేస్తాను. నాకు ధనంతో పని లేదు, దానాలు అవసరం లేదు. బృహస్పతికి ఇంద్రునికి పరాభవం చేయటమే నాకు కావాలి. నిన్ను ఇంద్రుడితో సమానుని చేస్తాను అని సంవర్తుడు మురుత్తుకు మాట ఇచ్చాడు. ఇప్పుడుండే హిమాలయ పర్వతానికి పక్కగా ముంజగవంతం అనే పర్వతం ఉంది. అక్కడ అంతులేని బంగారం ఉంది. మరుత్తు శివుడి అనుగ్రహం పొంది అక్కడికి తన పరిచారకులను పంపి వారు ఆ బంగారం తీసుకురాగలని సంవర్తుడు సలహా ఇచ్చాడు. ఈ సలహా ప్రకారం మురుత్తు తన పరిచారకులను బంగారం తెమ్మని పంపి పెద్ద ఎత్తున యజ్ఞ విధిగా ఉపక్రమించాడు. ఈ వార్త దేవలోకంలో బృహస్పతికి తెలిసింది. తన తమ్ముడైన సంవర్తుడిక మహాధనికుడవుతాడని గ్రహించి బృహస్పతి మనోవ్యాధితో మంచం పట్టాడు. తన గురువైన బృహస్పతి అస్వస్థ గురించి విని దేవేంద్రుడు సపరివారంగా చూడవచ్చి బృహస్పతితో, ఇదేమిటి, నీవిలా పాలిపోయి శుష్కించి ఉన్నావు? ఇది దేహజనిత జాడ్యమా, మనోజాడ్యమా? నీ మనోవ్యాధికి కారకులెవరో చెబితే వాళ్ళని తక్షణం వధిస్తాను అన్నాడు. దేవేంద్ర, మరుత్తు చేత సంవర్తుడు యజ్ఞం చేయిస్తున్నాడని విని నాకు బెంగ పట్టుకుంది. సంవర్తుడు నా శత్రువు. ఈ యజ్ఞం చేస్తే వాడు మహాధనికుడైపోతాడు. ఈ యజ్ఞం జరగటం నాకు ఇష్టం లేదు. ఇది ఆపటానికి నీకు శక్తి ఉంటే ఆపు అన్నాడు బృహస్పతి. అప్పుడు ఇంద్రుడు అగ్నిని పిలిచి, అగ్ని, నీవు నా దూతగా మరుత్తు వద్దకు వెళ్ళి ఈ యజ్ఞం బృహస్పతి చేయిస్తాడని, ఆయన యజ్ఞం చేయిస్తే తనకు అమరత్వం వస్తుందని చెప్పు అని ఆజ్ఞాపించాడు. అగ్ని వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్న విధంగా మురుత్తుతో చెప్పాడు. అంతా విని మురుత్తు, మహాత్మా, యాజకుడిగా నాకు సంవర్తుడే చాలు. అమరులైన దేవతలకు బృహస్పతి నాలాంటి మానవునికి యజ్ఞం చేయించడం ఏమిటి? ఆయనకు ఒక్క నమస్కారం అన్నాడు. అగ్ని అంతటితో వదలక దేవేంద్రుడి స్నేహం మరుత్తుకు ఎంతో మంచిదని, బృహస్పతి గురుత్వంతో అన్ని లోకాలు లభ్యమవుతాయని మురుత్తుకు ఆశ పెట్ట ప్రయత్నించాడు. సంవర్తుడు అగ్నికి అడ్డొచ్చి, నీవు వచ్చిన పని అయిపోయింది. నీ బృహస్పతి యాజకత్వం మాకక్కర్లేదు. ఇక నీవు వెళ్ళు. వెళ్ళకపోయావో నేను నిలువునా దహించి బూడిద చేస్తాను అని గర్జించాడు. అగ్ని బెదిరిపోయి దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి తన దౌత్యం ఫలించలేదని చెప్పాడు. దేవేంద్రుడు అగ్నితో, నువ్వు మురుత్తు వద్దకు మళ్ళీ వెళ్ళి నా మాట వినకపోతే వజ్రాయుధంతో అతన్ని తల నరికేస్తానని చెప్పు అన్నాడు. అగ్ని వణుకుతూ, నన్ను మళ్ళీ పంపకండి. వెళితే ఆ సంవర్తుడు నన్ను నిలువునా దహించి పిడికడి బూడిద చేస్తాడు అన్నాడు. దేవేంద్రుడు ఈ మాటకు నమ్మక, అన్నిటినీ దహించి బూడిద చేసే శక్తి నీ ఒక్కడికే ఉంది. నిన్నెవరు దహించి బూడిద చేస్తారు? ఇది నమ్మరాని మాట అన్నాడు. అదేం మాట? నీవు 3 లోకాలకు అధిపతివై ఉండగా నీకన్నా శక్తివంతుడే నీ నుంచి స్వర్గాన్ని లాక్కోలేదా అన్నాడు అగ్ని. ఆ వృత్తుణ్ణి దోమని నలిపినట్టు నలిపేయగలి ఉండేవాణ్ణి. ఏదో ఉపేక్ష చేశాను. నా దగ్గర వజ్రాయుధం ఉండగా మానవుడు నన్ను ఎదిరిస్తాడా అని ఇంద్రుడు డంబాలు పలికాడు. అది చూశాం. వెనక చవినుడిపై వజ్రాయుధం వేశావుగా, ఆ చవినుడి శక్తి చేత నీ వజ్రాయుధము నీ చెయ్యి కూడా స్తంభించిపోయి అంతటితో పోనివ్వక చవినుడివి నీ మీదికి భయంకర రాక్షసుని సృష్టించి పంపకం చేస్తే వాణ్ణి చూడడానికే భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకున్నావు. ఇదంతా ఎందుకు? ఆ సంవర్తుడి శక్తులు ఎలాంటివో నాకు తెలుసు అని అగ్ని ఇంద్రుడికి చక్కగా వాతలు పెట్టాడు. అగ్ని పెడతిరిగాడని గ్రహించి ఇంద్రుడు ధృతరాష్ట్రుడనే గంధర్వుని తన దూతగా మురుత్తు వద్దకు పంపాడు. ధృతరాష్ట్రుడు మురుత్తుతో, రాజా, ఈ యజ్ఞానికి బృహస్పతిని యాజకుడిగా పెట్టుకోకపోతే దేవేంద్రుడు నీపై వజ్రాయుధం ప్రయోగించగలడు. తర్వాత నీ ఇష్టం అని చెప్పాడు. మురుత్తు అతనితో, నాకు సంవర్తుడే యాజకుడు, మిత్రదోహం బ్రహ్మహత్యకు పోలిందని మీ దేవేంద్రుడికి దేవతలకు చెప్పు అన్నాడు. అదిగో
ఆకాశంలో ఆ భయంకరమైన చప్పుడు వింటున్నావా రాజా? ఇంద్రుడు నీపై వజ్రాయుధం దానికి సిద్ధంగా ఉన్నాడు. మరోసారి ఆలోచించుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. నిజంగానే యజ్ఞశాలలో ఉన్న వారికి ఆకాశం నుంచి భయంకరమైన గర్జన వినిపించింది. అందరూ భయపడ్డారు. మృత్తు కూడా మనస్సు వికలమైంది. ఆయన సమర్థుతో, స్వామి, నన్ను ఈ ఉపద్రవం నుంచి తమరే కాపాడాలి అన్నాడు. సమర్థుడు మృత్తుడితో, నీకు వజ్రాయుధ భయం నా అవసరమే లేదు. అంతేకాదు, ఈ యజ్ఞం ఎలా జరపమన్నా అలా నేను జరిపించగలను అన్నాడు. అయితే ఆ ఇంద్రుడు, ఇతర దేవతలు ప్రత్యక్షంగా వచ్చి యజ్ఞ సదస్సులో పాల్గొని సోమం స్వీకరించేట్టు చెయ్యండి అన్నాడు మృత్తు. అందరూ ఇప్పుడే దిగి వస్తారు అన్నాడు సంవర్తుడు. ఆయన అన్నట్లే దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు స్వయంగా యజ్ఞశాలకు విచ్చేశారు. మృత్తుడు సంపన్నుడు వారికి తగిన రీతిగా స్వాగతం చెప్పి ఆతిథ్యం ఇచ్చి వారి చేత సోమపానం చేయించారు. పిల్లిలాగా బయలుదేరిన ఇంద్రుడు సంవర్తుడి మహిమ చేత పిల్లిలాగా మారిపోవటమే గాక మృత్తును దీవించి యజ్ఞం పూర్తి అయినాక తిరిగి స్వర్గానికి వెళ్లారు. ధన్యవాదాలు. ఈ వార్త కథలోని ఒక పురాణ గాథ. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.